హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్. నేను మీ పవన్ కుమార్ పెంటు. రాధా మధు అందమైన ప్రేమ కథలోకి స్వాగతం. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. అందరూ బాగా చదువుతున్నారు. ఒకే ఒక్క రోజులోనే అన్నీ అన్నట్టుగా కంటతా పట్టేస్తున్నారు. ఆ రోజు కెమిస్ట్రీ క్లాస్ నడుస్తోంది. డిగ్రీ తర్వాత ఎవరేం చేస్తారు అంటూ అందరినీ అడుగుతున్నాడు లెక్చరర్. ఒక్కొక్కరు ఒక్కో రకంగా జవాబులు చెప్పారు. రాధవంతు వచ్చింది. ఎవరూ ఊహించని జవాబు చెప్పింది. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూశారు. మధు అయితే ఎంతో ఆనందంగా చూశాడు. ఏంటి రాధా, మళ్ళీ చెప్పు అన్నాడు లెక్చరర్. మీరు కరెక్ట్గానే విన్నారు సార్. నేను ఒక మంచి భార్యగా, ఒక ఉత్తమ తల్లిగా అవ్వాలనుకుంటున్నాను అంది నమ్మకంగా, ధైర్యంగా. రెండోసారి ఆయన వినగానే శభాష్ అన్నాడు గట్టిగా చప్పట్లు కొడుతూ. ఏంటి సార్ ఇంత ఆనందం? మీరు కూడా స్త్రీ స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా ఉన్నారా అంది ఒక అమ్మాయి కొంటెగా. లేదమ్మా లేదు, తప్పుగా అనుకోకు. స్త్రీ ఎంత చదివితే అంత మంచిది. స్త్రీ తన శక్తి కన్నా ఎన్నో రెట్లు అద్భుతాలు సృష్టిస్తుంది. అది మనకు తెలుసు. మీరు చూస్తూనే ఉన్నారు. అదే స్త్రీ ఇంట్లో అన్నీ చూసుకుంటూ భర్తని, పిల్లల్ని, కుటుంబాన్ని చక్కగా చూసుకుంటే అందులో ఉండే ఆనందమే వేరు. ఆ కుటుంబంలో ఉండే ప్రేమలే వేరు. పిల్లలకు బుద్ధులు నేర్పే తల్లులు ఉండబట్టే మన వ్యవస్థ ఇంకా మనుగడలో ఉంది. కేవలం డబ్బు కోసమే పనిచేసే వారి వల్ల డబ్బు దొరుకుతుంది, కానీ మనశ్శాంతి కాదమ్మా అన్నాడు. అందరూ ఒప్పుకోవాల్సిన నిజమే కదా. చప్పట్లు మోగాయి. ఇక మధు దోస్తులు చిత్ర విచిత్రమైన జవాబులు చెప్పారు. అందరూ నవ్వుకునేలా. మధు వంతు వచ్చింది. రాధతో పాటు లెక్చరర్ కూడా వినడానికి సిద్ధమయ్యారు. నేను ఆర్మీలో పెద్ద ఆఫీసర్ అవుతాను సార్ అన్నాడు సూటిగా మధు. గ్రేట్ అన్నాడు లెక్చరర్. అంటే దేశం కోసం ప్రాణాలు ఇస్తావన్నమాట అన్నాడు లెక్చరర్. అంతే కదా సార్, వాళ్ళు లేకుంటే మనం ఎక్కడ అన్నాడు నిశ్చయంగా మధు. మరైతే అంటూ కాస్త ఆగి, నీకు దేశం ముఖ్యమా, ప్రేమ ముఖ్యమా అన్నాడు రాధ వైపు ఒకసారి చూస్తూ ఆయన. అంతే. ఒక నిమిషం స్తబ్దత. అందరూ రాధ మధుల వైపు చూడసాగారు, ఆతృతగా ఏం జవాబు చెప్తాడు అని. ఎస్ సార్ అన్నాడు మధు మరింత గట్టిగా. ఎవరూ మాట్లాడలేదు. అందరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు. దేశం కోసం రక్తబంధాన్ని కూడా వదులుకుంటాను సార్. కట్టుకున్న భార్యను అయినా, ప్రేమించిన అమ్మాయినైనా, సొంత బంధువులైనా సరే నాకు దేశం తర్వాతే అన్నాడు మధు నిక్కచ్చిగా. అంతే. అందరూ ఒక్కసారి లేచి చప్పట్లు కొట్టారు, ఒక్క రాధ తప్ప. తను అచేతనమైంది. కంట కన్నీరు ధారగా కారుతోంది. వారిద్దరి కళ్ళు కలిశాయి. ఇద్దరివి మసకబారిన కనులే. కాసేపు అయిన తర్వాత, నన్ను వదిలి వెళ్ళిపోతావా అంది రాధ. అటుగా మౌనం. నిన్నే అడుగుతున్నాను, మాట్లాడవేం అంది ఈసారి మధుకు ఎదురుగా నిలబడి. తన కళ్ళలోకి చూడలేక ఒక కవర్ తీసి ఇచ్చాడు రాధకి. ఆర్మీ సెలక్షన్ కార్డు అది. అలానే కూలబడిపోయింది రాధ. నాకు కూడా చెప్పలేదు కదూ అంటూ శబ్దం లేని కన్నీరుతో ఏడుస్తూ. కొన్ని క్షణాల తర్వాత రాధ చేయి పట్టుకొని ఇటు చూడు అన్నాడు. తను చూడలేదు. నా మాట విను అంటూ గదవ పట్టుకొని తనని పైకి లేపాడు. కళ్ళన్నీ ఎర్రబడి ఉన్నాయి కన్నీటి పొరలతో. నన్ను నమ్ముతున్నావా లేదా అన్నాడు. తల ఊపింది మౌనంగా. నాకు నువ్వంటే ఇష్టమే, కానీ ఒక ఉద్యోగం కావాలి. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే, మీ వాళ్ళతో ధైర్యంగా మాట్లాడాలంటే అన్నాడు మధు. నేనేం అడగలేదు కదా అంది అమాయకంగా రాధ. ఒక నవ్వు నవ్వి అన్నాడు. పిచ్చి రాధ, నువ్వు అడుగుతావని కాదు. ఇన్ని సంవత్సరాలుగా నిన్ను ఎంతో గారాబంగా, ప్రేమగా పెంచిన వాళ్ళు నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు. అన్నీ కళ్ళలు చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటే వాళ్ళంతా ఏం కావాలి? అదే నేను ఒక ఆఫీసర్ని అయ్యాననుకో, నేను ఇలా అడగగానే నిన్ను అలా నా చేతిలో పెట్టేస్తారు కదా అన్నాడు నవ్వుతూ. అలా అయితేనే కదా మనకు ఆనందం, మన ప్రేమకు ఓ విలువ.
నా ఉద్యోగం వల్ల ఇంతమంది సంతోషంగా ఉంటాం కదా అన్నాడు. అది నీకు నాకు కాదు, మన ప్రేమకు గౌరవం, మనల్ని చూసే వాళ్ళకు కూడా అన్నాడు రాధ కంటి నుంచి కారుతున్న కన్నీటిని తుడుస్తూ. రాధకు అర్థమైంది మధు తనకన్నా ఎన్నో రెట్లు తనను ప్రేమిస్తున్నాడని, అతని ప్రేమ మరింత గొప్పదని. దానికోసం ఆర్మీకే వెళ్ళాలా అంది రాధ కాస్త భయంగా. అవును, నాకు అది పెద్ద ఉద్యోగం, దేశాన్ని కాపాడడానికి నా వంతు సాయం నేను చేయాలి అన్నాడు, కంఠంలో మార్పు స్పష్టంగా వినపడేలా. మధుని అలా ఎప్పుడూ చూడలేదు రాధ. నీకు తెలియదు రాధా, ఈ ఉగ్రవాదాన్ని ఆపకపోతే ఇది మన దేశాన్నే కాదు ప్రపంచాన్నే మింగేస్తోంది. దాన్ని ఆపడానికి నేను ఒక తుపాకీ అవ్వాల్సిందే, నా గుల్ల వర్షంలో ఆ రాక్షసులను చంపాల్సిందే అన్నాడు రాధ చేయి బలంగా నొక్కుతూ మధు. సరే అనక తప్పలేదు రాధకు అప్రయత్నంగా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మిగతా భాగంలో మళ్ళీ కలుద్దాం. వింటూనే ఉండండి అందమైన ప్రేమ కథ రాధ మధు. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ దయచేసి మరవకండి. నేను మీ పవన్ కుమార్ పెంటు.